మహామహిమాన్విత యోగ పరమహంస సనాతన సంప్రదాయ కుర్తాళ పీఠాధిపతులు శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారు స్వయం సిద్ధ కాళీపీఠ స్థాపకులు, ధర్మరక్షణా యజ్ఞ రూపకర్త, సనాతన భారతీయ ఆర్ష హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్న స్ఫూర్తి ప్రదాత, మాన్యులకు సామాన్యులకు మార్గదర్శకాన్ని ప్రసాదిస్తోన్న మహామంత్రమూర్తి. అటువంటి స్వామివారు తమ ప్రధాన శిష్యురాలు శ్రీ శక్తి పీఠాధీశ్వరి అయిన శ్రీ 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 రమ్యానంద భారతీ స్వామివారితో భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శనాన్ని చేస్తోన్న శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారి వైభవ ఆశీపూర్వక కార్యక్రమమే గురువే దైవం. నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతాం వందే గురు పరంపరాం. పరమపూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు కుర్తాళ శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు మన శ్రీశక్తి పీఠ వ్యవస్థాపక పరమాచార్యులైనటువంటి నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి పాదపద్మములకు ప్రణమిలుతూ ఆరక్తజిహ్వాం వికటోగ్రదంష్ట్రాం శూన్యాంబరాం సుందరభీషణాం గీం करत्रिशूलां गलमुण्डमालां काळीं कराळीं सततं भजामि. गुरुवे दैवं गुरुवे सत्यं गुरुवे गम्यं गुरुवे सर्वं गुरुवे दैवं गुरुवे सत्यं गुरुवे गम्यं गुरुवे सर्वं गुरुवे सर्वं తల్లి, తండ్రి, గురువు, దైవస్వరూపమైనటువంటి స్వామివారి పాదపద్మములకు ప్రణమిలుతూ, స్వామివారు గురు పూర్ణిమ సందర్భంగా మీ ప్రత్యేకమైనటువంటి ఆశీస్సులను నా మీద, భక్తులందరి మీద కూడాను ప్రసరింపచేయమని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాను. తప్పకుండా. గురువు స్వరూపమైనటువంటి పరమేశ్వరుడే అందరికీ గురువు. మనకు సంప్రదాయంలో నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అని చెప్తాం. నారాయణుడు, జగద్గురువులు, శంకరాచార్యులు, ఇప్పుడు ఎవరు పలుకుతూ ఉంటే వారి గురువులు వాళ్ళని స్మరించడం జరుగుతూ ఉంటుంది. అందులో వ్యాసుడిని స్మరించడం అత్యంత ప్రధానమైనటువంటి అంశం. వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ అంటాం కనుక వ్యాసుడే అందరికీ కూడా మహనీయుడైనటువంటి గురువు. అలా వ్యాసుడిని స్మరిస్తూ ఈ గురు పరంపరను భావిస్తూ ఉన్నాం. గురు పరంపరలో విశేషం ఏమిటంటే మామూలుగా ఇప్పుడు చదివినటువంటి శ్లోకం చెబుతూ ఉంటాము. ఇది కాక నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవింద యోగీంద్ర మధాస్య శిష్యం శ్రీశంకరాచార్య మధాస్య పద్మపాదంచ హస్తామలకంచ శిష్యం తం తోటకం వార్తికకారమన్యాన్ అస్మద్గురూన్ సంతతమానతోస్మి. నారాయణుడు, నారాయణుని యొక్క కుమారుడు బ్రహ్మ, బ్రహ్మకుమారుడు వశిష్ఠుడు, వశిష్ఠుడి కుమారుడు శక్తి, శక్తి కుమారుడు పరాశరుడు, పరాశరుడి కుమారుడు వ్యాసుడు, వ్యాసుడి తర్వాత వచ్చినటువంటి వాళ్ళు శుకుడు, గౌడపాదుడు, గోవిందయతి, శంకరాచార్యుల వారు, వారి శిష్యులు ఇంకా తోటకాచార్యులు, సురేశ్వరాచార్యులు, పద్మపాదులు అందరిని గురించి కూడా స్మరించడం జరుగుతూ ఉంటుంది. స్వామివారు ఇప్పుడు మీరు ఈ గురు పరంపర అంతా కూడా చెప్పారు. తమరి గురు పరంపర ఏ విధంగా అంటే అటు తమరు పీఠాధిపతులుగా ఉన్నప్పుడు ఉన్నటువంటి గురు పరంపర ఒక రకంగా ఉన్నది, తమరు సిద్ధ విద్యలు నేర్చుకున్నప్పుడు ఉన్నటువంటి గురు పరంపర మరొక రకంగా ఉన్నది, తమరు సాహిత్యంలో శాస్త్ర అధ్యయనం చేసినప్పుడు ఉన్నటువంటి గురు పరంపర మరొక రకంగా ఉన్నది. ఇంతమంది గురువులు మీరు వారి దగ్గర శుశ్రూష చేసి వారి అనుగ్రహం పొందారు కదా. ఇప్పుడు మీరు ఉన్నటువంటి జగద్గురువుల స్థానంలో మీ గురువులు, మీ గురు పరంపర అనగానే మీరు స్మరించేటువంటి గురువులు ఎవరు స్వామివారు? శాస్త్ర ప్రకారం సన్యాసం తీసుకున్న తర్వాత పూర్వాశ్రమంతో సంబంధం లేదు. అయితే గురువులు ఎక్కడికి పోతారు, గురువులు ఉంటారు కనుక గురుస్మరణ అనేది నిత్యము కర్తవ్యమే. అయితే ఇప్పుడేమిటి అంటే
సన్యాస సంప్రదాయంలో ఉన్నటువంటి గురువులు మహనీయుడైనటువంటి శివచిదానంద సరస్వతి స్వామి మౌనస్వామి వృత్తాళంలో సిద్ధేశ్వరీ పీఠాన్ని స్థాపించాడు. శ్రీమత్ సిద్ధేశ్వరీ పీఠ స్థాపకం మహిమాన్వితం వృత్తాళమఠ యోగీశం మౌనస్వామినమాశ్రయే. ఆ మహనీయుడైన సిద్ధగురువు మౌనస్వామిని స్మరిస్తూ విమలానంద యోగేంద్రం రామానందం త్రివిక్రమం ధీరం శివచిదానందం సద్గురూన్ ప్రణమామ్యహం. వారి తర్వాత వచ్చినటువంటి వారు విమలానంద, త్రివిక్రమ రామానంద, శివచిదానంద భారతీ స్వాములు వారు. అందులో శివచిదానంద భారతీ స్వామి వారు నాకు సన్యాస దీక్ష ఇచ్చి పీఠాధిపత్యం ఇచ్చినటువంటి గురువర్యులు వారు. వారిని స్మరిస్తూ ఉన్నాను. స్వామివారు, ఇప్పుడు మీరు కుర్తాళ పీఠ పరంపరలో మీ గురువుల గురించి మీరు ప్రస్తావన చేశారు. ఇంతకు ముందర మన శాస్త్ర సంప్రదాయంలో ఉన్నటువంటి విధంగా నారాయణుడి దగ్గర నుండి మొదలు పెట్టుకొని వ్యాసుని స్మరించి శంకరాచార్యులు వారి శిష్యుల గురించి చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మీరు చెప్పినటువంటి గురు పరంపరలో పూర్తిగా పురుషులే కనిపిస్తూ ఉన్నారు. మరి స్త్రీలను గురువుగా భావించేటువంటి సంప్రదాయం లలితా సహస్రనామావళిలో కూడా అమ్మవారిని గురుమండల రూపిణి అని, శ్రీ విద్యా సంప్రదాయంలోనేమో లోపాముద్ర కూడా అనేక మందికి మంత్రగురువుగా ఉన్నట్లుగా, అలాగే తారా విద్య ఇచ్చేటప్పుడు కూడా స్త్రీని గురువుగా భావించమని, అంటే వీరిని ఆచారంలో తీసుకోమన్నారా స్వామివారు? శాస్త్రవాక్యంలో స్త్రీలకు గురుస్థానం ఇవ్వటం అనేటువంటిది ఉన్నదా స్వామివారు? ఇప్పుడు నేను చెప్పినటువంటిది యతి పరంపర, సన్యాస పరంపర. గురు పరంపర కూడా గురువుగా ఎవరినైనా స్వీకరించవచ్చు. ఆది కాలం నుండి ఉన్నటువంటి మంత్రసిద్ధులైనటువంటి వాళ్ళు పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. నువ్వు చెప్పినట్టు లోపాముద్ర మొదలైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. వాళ్ళందరినీ గురువులుగా స్వీకరించడానికి సంతోషం. ఎవరైతే మంత్రదీక్ష ఇస్తారో వాళ్ళల్లా గురువులే. మనకి మంత్రదీక్ష ఇచ్చినటువంటి వాళ్ళు మహిళామణులు ఉన్నారు. ఆ గురు పరంపరకు గురువులుగా అంగీకరించడానికి సంతోషమే. అంటే స్వామివారు ఇప్పుడు శంకర సంప్రదాయంలో గురు శిష్య పరంపరలో ఉన్నటువంటి విధానంలో స్త్రీలకు కూడా సముచితమైనటువంటి స్థానాన్ని మీరు కల్పించారు. ఉదాహరణ, ప్రత్యక్ష ఉదాహరణ నేనే. ఇంకో మహిళలకు సన్యాసం ఇవ్వటము, ఈ గురుస్థానంలో ఇప్పుడు ఇక్కడ ఈ శక్తిపీఠాన్ని స్థాపించారు స్వామివారు. మీరు ఈ పరంపరని చూడమని మీరు ఆదేశించారు. మరి ఇది ఒక ప్రత్యేకంగా జరిగినటువంటి ఒక విధానంగా చెప్పుకోవచ్చు. దీన్ని మనం శాస్త్ర దృష్టితో, లౌకిక దృష్టితో, సిద్ధ దృష్టితో, భక్తుల దృష్టితో ఏ రకంగా చూడొచ్చు స్వామివారు? మీరు చెప్పిన దాంట్లో నేను దీన్ని ప్రారంభించి నీకు ఇచ్చినట్టుగా అంటున్నావు, కానీ నాకంటే ముందు మహనీయులు ఇచ్చున్నారు. ఇప్పుడు శంకర సంప్రదాయంలో సన్యాసం తీసుకొని అనేక విధములైనటువంటి ఆశ్రమాలు, పీఠాలు స్థాపించినటువంటి మహనీయులు ఉన్నారు. అలా అటు రామకృష్ణ పరమహంస, దయానంద సరస్వతి, చిన్మయానంద వాళ్ళంతా నాకంటే చాలా ముందు వాళ్ళు. వాళ్ళందరూ మహనీయులైనటువంటి వ్యక్తులు, ప్రపంచ ప్రసిద్ధులు. వాళ్ళంతా మహాగురువులు. వాళ్ళు స్త్రీలకు అందరూ ఇచ్చారు. దయానంద సరస్వతి ఇచ్చారు. అలానే రామకృష్ణ మిషన్ సంప్రదాయంలో స్త్రీలు ఎంతోమంది యతులు ఉన్నారు. దయానంద సరస్వతి సంప్రదాయంలో ఎంతోమంది యతులు ఉన్నారు. అందువల్ల నేను ప్రారంభించిన వాడిని కాదు, వాళ్ళు ప్రారంభించారు. అంటే సన్యాస సంప్రదాయం అనేటువంటిది ఒకప్పుడు ఎలా ప్రారంభమైనా కాలక్రమంలో కొన్ని మార్పులు చేర్పులు వచ్చింది. ఆ మార్పులు చేర్పులు వచ్చిన తర్వాత కులములకు, వర్గములకు అన్నింటికీ అతీతమైనటువంటి ఒక సంప్రదాయంగా శంకర సంప్రదాయం రూపొందింది. అందువల్ల ఇలా మార్పులు వచ్చినాయి. స్వామివారు, ఇప్పుడు మీరు గురువుల గురించి చెప్తూ ఇటు సన్యాస సంప్రదాయం గురించి చెప్పారు, శాస్త్రాల గురించి చెప్పారు. ఇప్పుడు గురువుగా మనం కొన్ని సంఘటనలు, సందర్భాలు చూస్తే సిద్ధుల కథల్లో కానీ భక్తులు గురువుని వెతుక్కుంటూ అన్వేషించి గురు పాదాల చెంత చేరినటువంటి సంఘటనలు కనిపిస్తున్నాయి. అయితే ఇవాల్టి కాలంలో గురువును ఎలా చేరుకోగలగాలి, ఫలానా వ్యక్తే నా గురువు అని ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఎలా తెలుసుకోగలుగుతాడు స్వామివారు? తెలుసుకోవటం అన్న సులభ సాధ్యం కాదు. ఎందుకంటే గురువు శిష్యుడిని కనుక వెతికేటట్టయితే గురువు సిద్ధుడు కాబట్టి తగిన యోగ్యులు ఎవరో ఆయన ఎన్నుకోగలడు సిద్ధ గురువు. కానీ శిష్యులు సామాన్యులు కాబట్టి వాళ్ళు నిజమైన గురువు ఎవరో తెలుసుకోలేరు. తెలుసుకోవటానికి అన్వేషణ లౌకికమైన మార్గంలో ఒకటి. 2,
పరంపరలో ఉన్నటువంటి పీఠములు, శంకర పీఠాలు, మహనీయులైనటువంటి సద్గురువులు స్థాపించిన ఆశ్రమాలు, అక్కడ మహాపురుషులు ఉంటారు. అందువల్ల అక్కడ దాంట్లో సందేహించవలసిన అవసరం ఏమీ లేదు. లేదా ఇంకో మార్గం కూడా ఉన్నది. అత్యంత ప్రామాణికమైనటువంటి మేరుతంత్రంలో ఒక విషయం చెప్పారు. ఇంకో మంత్రం తీసుకోవాలనుంది, ఒక దేవత అంటే నీకు ఇష్టం, కానీ ఆ మంత్రసిద్ధుడైన గురువు నీకు దొరకలేదు, ఎవరో తెలుసుకోలేకపోతున్నావు, అప్పుడేం చెయ్యాలి అనే ప్రశ్న వేసి దానికి సమాధానం మేరుతంత్రం చెప్పింది. నువ్వు శివాలయానికి వెళ్ళు, నువ్వు చేసుకోదలుచుకున్నటువంటి మంత్రం శాస్త్ర గ్రంథంలో ఉన్నది ఒక తాటాకు మీదనో భోజ్యపత్రం మీదనో, ఇప్పటి భాషలో చెబితే ఒక కాగితం మీదనో రాసుకొని అది శివుడి ముందు పెట్టు. స్వామి నాకు గురువు దొరకలేదు, నీవే నాకు గురువు అని భావించి దాన్ని శివుడే గురువుగా నీకు మంత్రం ఇచ్చినట్లుగా భావించి ఆ మంత్రం చేసుకోవచ్చు. మహాదేవుడు పరమశివుడు సర్వమంత్రములకు గురువు ఆయన. మంత్రం తీసుకోవటానికి సరైన గురువు దొరక్కపోతే శివుడి దగ్గరికి వెళ్ళి తీసుకునేటువంటి విధానం ఉన్నది అని చెప్పారు. అయితే ఇది కేవలం మంత్రశాస్త్రానికి మాత్రమే పరిమితమా? ఎందుకంటే మానవులలో గురువుగా భావించి గురుసేవ చేయాలనుకునేటువంటి వాళ్ళు కేవలం మంత్ర సాధన కోసం మాత్రమే కాకుండా ఒక మోక్షం కావాలని, ముక్తి మార్గం వైపు వెళ్ళాలని, లేదా అరిషడ్ వర్గాలను జయించాలని, దివ్యమైనటువంటి సిద్ధ మార్గంలో ముందుకు వెళ్ళాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు కదా. మరి వాళ్లకు ఇటువంటి మార్గం సరిపోతుందా స్వామివారు? చాలదు అన్న ప్రశ్న ఎప్పుడూ లేదు, కానీ దానికి ఇంకో మార్గం కూడా ఉంది. ఏమిటనంటే సిద్ధగురు మంత్రము అని ఒకటి ఉన్నది మంత్రశాస్త్రంలో. ఆ సిద్ధగురు మంత్రం గనక చేసేటట్లయితే సిద్ధుడైనటువంటి గురు మండలంలో, సిద్ధగురు మండలంలో, సిద్ధాశ్రమంలో ఉన్నటువంటి ఏ గురువుకో ఈ మంత్రం వెళ్ళి స్పర్శ తగులుతుంది, వాళ్ళు వచ్చి అనుగ్రహిస్తారు. అయితే స్వామివారు ఇప్పుడు మీరు సిద్ధ మార్గం గురించి కూడా చెబుతూ ఉన్నారు. ముఖ్యంగా స్వామివారు అంటే ముందుగా గుర్తొచ్చేటువంటిది మంత్రం. మిమ్మల్ని తలుచుకోగానే మంత్రం ఇస్తారు స్వామివారు అని. గురుదక్షిణ ఇవ్వకుండా మేము తీసుకుంటే మాకు పని చేస్తుందా? మంత్రం పని చెయ్యటం అనేటువంటిది గురువు శిష్యునికి ఇచ్చే అనుగ్రహం మీద ఆధారపడుతుంది అంతే. గురు కృప వల్ల మంత్రం సిద్ధిస్తుంది, గురువు యొక్క కరుణ వల్ల మంత్రం పనిచేస్తుంది. శాస్త్రంలో మనకు పురాణాలలో, ఉపనిషత్తుల్లో అన్నిట్లో చెప్పారు. కొన్ని యజ్ఞాలలో అయితే గురుదక్షిణ తీసుకోకుండా యజ్ఞం చేయకూడదు అని కూడా ఉన్నది. అప్పుడున్న ఆచారాలు, పద్ధతులు అవన్నీ ఉన్నాయి. ఏదైనా సరే ఇష్టపూర్వకంగా ఇచ్చినటువంటి గురుదక్షిణ తీసుకుంటే తప్పేం లేదు. దాని గురువు దేనికి ఉపయోగిస్తాడు? ధర్మకార్యానికి ఉపయోగిస్తాడు, సత్కార్యాలకు ఉపయోగిస్తాడు. కాబట్టి దాంట్లో తీసుకోవటంలో తప్పు లేదు. ఇప్పుడు ఈ పీఠము అనేటువంటి శబ్దాన్ని మనకు చూస్తే మనం ప్రధానంగా మన శంకర సంప్రదాయంలో అయితే ఆమ్నాయ పీఠాలు స్వామివారు స్థాపించారు, శంకర భగవత్పాదాచార్యుల వారు. తర్వాత అనేక పీఠాలు ఉన్నాయి. ఆ పీఠాలకు ఏంటంటే అవిచ్ఛిన్నమైనటువంటి గురు శిష్య పరంపరలో రావటం జరుగుతూ ఉన్నది. యోగ్యులైనటువంటి శిష్యులను గురువులు ఎంపిక చేయటం, పీఠాధిపత్యాన్ని ఇవ్వటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఎవరికి వాళ్ళు స్వయం సిద్ధులుగా అయి గృహస్థులు కానీ ఎవరైనా సరే పీఠం పెట్టుకుంటే ఆ యోగ్యత, యోగము వీటిని ఎట్లా మనం దాన్ని స్వీకరించాలి స్వామివారు? దానికి ఒక ప్రత్యేకమైన మార్గం అంటూ ఏమీ లేదు. శాస్త్ర ప్రకారం పీఠాలు అని అంటే ఒక సన్యాసి పీఠాలే కాదు, ప్రాచీన కాలం నుంచి అనేక పీఠాలు, కుబ్జికా పీఠం, ఇంకా సరస్వతి పీఠం, ఇటు చాలా ఉన్నాయి పీఠాలు. అందువల్ల సన్యాస సంప్రదాయంలో పీఠం అనేది ఇది ఒక పద్ధతి అంతే. అందువల్ల ఆయా పీఠాలలో ఉన్నటువంటి గురువులు, పీఠం అంటే దేవత గురువు రెండు ఉంటే పీఠం కనుక, రెండు ఉన్నటువంటి చోట సద్గురువులు కనుక ఉండేటైతే ఒకటి ఉన్నది. ఇక్కడ మీరు ఒక్క మాట స్వామివారు సద్గురువులు కనుక ఉన్నట్లయితే అని అన్నారు. దాన్ని ఎట్లా మనం అంటే దీంట్లో ఒక కొలమానం ఏమిటి స్వామివారు? ఇప్పుడు ప్రతి ధర్మాచార్యుడు, ప్రతి పీఠాధిపతి, ప్రతి మఠాధిపతి మహామంత్రసిద్ధుడు కావచ్చు, కాకపోవచ్చు. కానీ పీఠంలో ఉండేటువంటి దేవతా చైతన్యం వాళ్ళ ద్వారా పనిచేస్తూ ఉంటుంది. కనుక పీఠములలో ఉండే గొప్పతనం ఏమిటంటే ఎవడైనా ఒక మహాపురుషుడు తపస్సు చేసి మహత్తరమైనటువంటి దివ్యశక్తులను సాధించవచ్చు, దివ్యానుభవాలు పొందవచ్చు, ఇతరులకు ఇవ్వవచ్చు. కానీ ఇట్లా కాకపోయినా కూడా, ఇప్పుడు ఉదాహరణకు
గాయత్రి మంత్రం ఉన్నది, ఎవరు ఉపదేశించేది? నీ తండ్రి తండ్రి నీకు ఉపదేశిస్తాడు, ఇంకెవరికి అధికారం లేదు. నీ తండ్రి మంత్రసిద్ధుడు కావునా, కావచ్చు కాకపోవచ్చు, కానీ తండ్రిదే అధికారం. అట్లనే ఇక్కడ కూడా పీఠాలలో ఉన్నటువంటి సన్యాసులు, యతులు, పీఠాధిపతులు వాళ్ళు మహాసిద్ధులు కాకపోయినప్పటికీ కూడా వాళ్ళు మంత్ర ఉపదేశాలు ఇవ్వటానికి యోగ్యులు. వాళ్ళ ద్వారా ఆ పీఠ దేవత యొక్క చైతన్యం ప్రసరిస్తూ ఉంటుంది. గురువుని ఎన్నుకోవటంలో మీరు ఇచ్చేటువంటి సూచనలు ఏమిటి స్వామివారు? ప్రత్యేకమేమీ లేదు. వీటిలో ఒక విశేషం ఏమిటంటే, గురువుని ఎన్నుకోలేడు శిష్యుడు, కానీ నీ తల్లిదండ్రులను దైవముగా భావించాలి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథి దేవో భవ అని ఉన్నది. ఇప్పుడు చెప్పినట్లే, ఇప్పుడు నీ తండ్రి సిద్ధుడైనా కాకపోయినా నువ్వు ఎట్లయితే స్వీకరించాలో గాయత్రి మంత్రాన్ని, అంటే స్వామివారు గాయత్రి మంత్రానికి అవిచ్ఛిన్నమైనటువంటి పరంపర, ఆ తండ్రి అతని తండ్రి అతని తండ్రి అనేది పరంపరలో వస్తున్నది కదా. ఏ మంత్రమైనా పరంపర తెలియదు, కానీ పరంపర లేకుండా మంత్రం రాదుగా. పరంపరను చూసుకొని గుర్తించమంటారా స్వామివారు? ఏమిటంటే మనకు తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే. మనకు ఎటువంటి సందేహాలు వచ్చినప్పుడు శాస్త్రం ప్రమాణము. శాస్త్రంలో ఏం చెప్తున్నారు అని అంటే, గురువు దగ్గర ఉపదేశం తీసుకుంటేనే మంత్రం పనిచేస్తుంది. కాని పక్షంలో ఇంతకుముందు నేను చెప్పిన ఒకటి 2 మార్గాలు ఉన్నాయి. అందువల్ల పుస్తకాలు చూసి వీలైనంత వరకు చేయటం మంచిది కాదు. ఎవరో ఒక గురువును ఎన్నుకొని ఆ గురువు దగ్గర ఉపదేశం పొంది చేసేటట్టయితే, ఆ గురువు ఎట్లాంటి వాడైనా ఆ గురువు నువ్వు దేవుడిగా భావించు. నీ తల్లిదండ్రులను దేవతగా భావించినట్టు, అతిథిని దేవతగా భావించినట్టు నువ్వు వాళ్ళను దేవతగా భావించి చెయ్యి. నీ విశ్వాసమే నీకు ఆ శక్తిని ఇస్తుంది. స్వామివారు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులలో గురు శిష్య సంబంధాలు, అలాగే శిష్యుడు గురువుకు సేవ చేసేటువంటి మార్గాలు, పూర్వకాలంలో అంటే ఆశ్రమంలో ఉండటం, ఆశ్రమానికి సంబంధించినటువంటి అన్ని కార్యకలాపాలు చేయటాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉండేటువంటి వాళ్ళు పూర్వకాలంలో. అయితే మరి ఇవాల్టి సమాజంలో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులలో గురువును శిష్యులు ఏ విధంగా సేవించుకోగలగాలి? గురువు చెప్పినటువంటి మార్గాన్ని ఆచరించటమే సేవించటం. వేరే నువ్వు ఈ పని చెయ్యి, ఈ మార్గంలో చెయ్యి అని గురువు చెప్తే దాన్ని చేయటమే అతి ప్రధానమైన అంశం. అంటే గురువు శిష్యుడితో అయినా నువ్వు ఈ మార్గంలో ఉండు, నువ్వు జపం చెయ్యి, నువ్వు ప్రబోధం చెయ్యి, నువ్వు ప్రచారం చెయ్యి, నువ్వు ధర్మ మార్గాన్ని గురించి చెప్పటానికి కావలసినటువంటి తపశ్శక్తిని సంపాదించు అని గురువు చెప్పిన మార్గంలో ఆచరించటమే శిష్యుడు చేయవలసిన పని. స్వామివారు అందులో ప్రధానంగా ఇప్పుడు మీరు గురువు గురించి చెప్పారు, దేవతల గురించి చెప్పారు. మీరు ఎందరో మంది సిద్ధులను, ఆ సిద్ధులతో ఉన్నటువంటి పూర్వజన్మ పరిచయాలు కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి అనుబంధం వల్ల కావచ్చు, ఎంతోమంది దేవతలను సాక్షాత్కారం చేసుకున్నారు. దానిలో ప్రధానంగా జగన్మాత కాళీదేవి గురించి మీరు ఎప్పుడూ కూడా ప్రస్తావన చేస్తూ ఉంటారు, శక్తిని గురించి ప్రస్తావన చేస్తూ ఉంటారు. శాక్తేయ సంప్రదాయాన్ని ప్రధానంగా తీసుకొని ఇక్కడ మీరు శ్రీశక్తి పీఠాన్ని స్థాపించడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి స్వామివారు? అంతరార్థం ఏమి లేదు. నేను ఏది చేసినా దేవత యొక్క సూచన ప్రకారం చేస్తూ ఉంటాను, దేవత అనుగ్రహాన్ని భావించి చేస్తూ ఉంటాను. ఇది అట్లానే జరిగింది. నారీయేవ నారాయణి అనే సూత్రాన్ని తీసుకోవటానికి కారణం ఏమిటి స్వామివారు? అది నేను సృష్టించిన సూత్రం కాదు, కానీ ఉన్నది గొప్ప సూత్రం. అది అందువల్ల దాన్ని స్వీకరించడం జరిగింది. పరమేశ్వరి ప్రతి స్త్రీలోనూ పరమేశ్వరిని చూడమని మహనీయులు అయినటువంటి వ్యక్తులు చెప్పారు. అందువల్ల ఆ మార్గంలో ఇప్పుడు సువాసిన్యర్చన ప్రీత అని లలితాదేవిని గురించి చెప్పేటప్పుడు చెబుతాం. సువాసినులను పూజిస్తే లలితాదేవి సంతోషిస్తుంది. అట్టనే మహిళలను కూడా అమ్మవారు శక్తి స్వరూపిణి, అమ్మవారిని దేవతల్లో భావించి ఈ మహిళల్లో భావించి పూజ చేయవచ్చు. స్వామి విశుద్ధానంద చెప్పిన అనుభవాలు కనుక చూస్తూ ఉండేటట్లయితే సామాన్య బాలికలో కూడాను దేవతను చూస్తే నీకు ఫలితం వస్తుంది అని నిరూపించాడు. అవును స్వామివారు. ఇక్కడ మీరు ఎంతోమంది దేవతలను స్థాపించారు స్వామివారు. ఇప్పుడు ఉదాహరణకి మీరు ప్రత్యంగిరాదేవిని అలాగే వారాహిదేవిని పాతాళంలో ఇక్కడ స్థాపించారు. ఇక్కడ ఇంత శక్తి రావటానికి కారణం స్వామివారి తపశ్శక్తే కారణమా? స్వామివారు పిలిచినప్పుడు అమ్మవారు ఇక్కడికి వచ్చి ఇష్టంగా ఎక్కువ ఇక్కడ ఉంటాను అని చెప్పటం కారణమా స్వామివారు? నేను ఎప్పుడూ కూడా నా శక్తి కారణమని చెప్పను, అది అమ్మవారి యొక్క అనుగ్రహమనే చెప్తాను. నేను ఆమె చూపిస్తున్నటువంటి దయ, ఎక్కడ ఆమె ఎన్నుకున్నటువంటి ప్రదేశం, ఎన్నుకున్నటువంటి సమయం,
ఎన్నుకున్న వ్యక్తులు వాళ్ళ ద్వారా ప్రసరిస్తుందే తప్ప నేను నాది అనేటువంటిది ఎప్పుడూ కూడా ఉండదు నాకు. కనుక అది అమ్మవారి సంకల్పం. ఆమె ఇక్కడ రావాలనుకున్నది వచ్చింది, శక్తి ప్రసరింపజేయాలనుకుంటున్నది చేస్తున్నది. మామూలుగా గురు పూర్ణిమ అంటే వ్యాస జయంతిగా మనం పురాణాల్లో చెబుతూ ఉన్నాం. అయితే గురు పూర్ణిమ నాడు వ్యాసుణ్ణి అర్చించడం మాత్రమే కాకుండా మీ గురువులను కూడా మీరు అర్చించండి అనేటువంటి ఆచారం మనకు వచ్చింది. దానికి కారణం ఏమిటి స్వామివారు? దానికి కారణం ప్రత్యేకంగా ఉన్నది. ఇప్పుడు గురు పరంపర ఉన్నది. ఎప్పుడైతే వ్యాసుణ్ణి చెప్పామో వ్యాసుడి నుంచి వచ్చినటువంటి పరంపర ఉన్నది. అంటే ఇప్పుడు శంకరాచార్యులు ఉద్భవించినటువంటి రోజు శంకర జయంతి చేస్తాం, కానీ ఆ రోజును గురు పూజకి ఎక్కువ ప్రాధాన్యత లేదు. కేవలం గురు పూర్ణిమకు మాత్రమే అంత ప్రాధాన్యత ఉన్నది. ఇది ఆచారంగా వచ్చింది. కనుక శంకరాచార్యుల వారు కలియుగంలో సన్యాస సంప్రదాయాన్ని ఉద్ధరించారు. అంతకుముందు మనం గురు పరంపర చెబుతాం. నారాయణం పద్మభువం వశిష్టం అని చెప్పి, అది గురు పరంపరే కానీ యతి పరంపర కాదు. ఇప్పుడు నారాయణుడు గృహస్థుడు, వశిష్ఠుడు గృహస్థుడు, శక్తి గృహస్థుడు, పరాశరుడు గృహస్థుడు, వ్యాసునకు కూడా కుమారుడు ఉన్నాడు. కనుక అది గురు పరంపర. యతి పరంపర మనకు శంకరాచార్యుల వారు, వ్యాసుడు శంకరాచార్యుల వారు నుంచి వచ్చింది. కనుక ఈ యతి పరంపరకు సంబంధించినటువంటి మార్గంలో కొన్ని ఆచారాలు వచ్చినాయి. ఆచారాలు ఏమిటి అంటే, సన్యాసి అయినటువంటి వాడు ఒక చోట ఉండేటట్లయితే అనుబంధాలు ఏర్పడతాయి. వాళ్ళతో ప్రేమలు అనుబంధాలు ఉంటే సన్యాసికి అనుబంధాలు ఉండకూడదు, వైరాగ్యం ఉండాలి. అందువల్ల సన్యాసి ఒక చోట ఉండకూడదు, సంచారం చేస్తూ ఉండాలి అని వచ్చింది. ఈ వ్యాస పూర్ణిమ నాటి నుంచి చాతుర్మాస్య ప్రారంభం కూడా అట్లా వచ్చిందనమాట. ఇందువల్ల వచ్చింది ఈ సమయం అంటే, ఇక్కడి నుంచి 4 నెలల పాటు వానలు వర్షాలు గందరగోళాలుగా ప్రకృతి అంతా ఉండేది. కాబట్టి ఒక చోటనే ఉండేటట్టయితే ఇబ్బందులు లేకుండా ఉండవచ్చు. నిత్య సంచారం కుదరదు కనుక ఆ 4 నెలలు కూడాను ఒక చోట ఉండి తపస్సు చేస్తూ ధర్మ ప్రబోధం చేస్తూ ప్రజలకు కావలసినటువంటి శాస్త్రీయమైన వైదికమైన వేద సంప్రదాయబద్ధమైనటువంటి మార్గాన్ని ధర్మాన్ని అందరికీ తెలియజేస్తూ ఉండటం అది మంచిది అని భావించి ఈ ఆచారం వచ్చింది. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అంటే గురువును అర్చిస్తే సరిపోదా స్వామివారు? దేవతలను అర్చించవలసినటువంటి అవసరం ఉన్నది? సందేహం ఏమున్న దాంట్లో? గురువును అర్చిస్తే సరిపోతుంది. అయితే నువ్వు గురువులో దేవతలను భావించగలగాల. ఆ గురువునందు ఆ విశ్వాసము నీకు కలిగితే గురువు సర్వదేవతా స్వరూపుడు అంటూ సందేహం ఏమున్నది? ఇప్పుడు మనకు ప్రాచీన కాలంలో గురువులను అట్లా భావించినటువంటి శిష్యుల కథలు ఎన్నో మనకు మన పురాణ వాంగ్మయంలో కనిపిస్తాయి. అందువల్ల గురు పూర్ణిమ వచ్చిన శుభ సందర్భంగా గురువులను అర్చించటం, గురువును దేవతగా భావించటం చాలా మంచిది. తల్లిదండ్రులను సాక్షాత్తు లక్ష్మీనారాయణులుగా భావించు, పార్వతీ పరమేశ్వరులుగా భావించు అని చెప్తూ పూజిస్తున్నాం మనం. తల్లిదండ్రులు ఏమో లక్ష్మీనారాయణుడు కాదు, వాళ్ళు పార్వతీ పరమేశ్వరులు కాదు, కాకపోయినా వాళ్ళలో భావించు. అది సంప్రదాయం. అది మాతృదేవోభవ, నీ తల్లిని దేవునిగా భావించు, తండ్రిని దేవునిగా భావించు. కనుక మానవులలో దేవుణ్ణి చూడటం అనేటువంటిది మన మతంలో ఉన్నటువంటి చాలా అత్యంత మహనీయమైనటువంటి అంశం. అది మన పరంపరలో, మన సంప్రదాయంలో, మన మతంలో వీళ్ళందరినీ గురువులుగా భావించటం అనేది ఉన్నది. ఆ గురువును దేవతగా భావించటం ఉన్నది. తప్పకుండా స్వామివారు, గురువే దైవస్వరూపము. నేను కూడా ఆ బాటలో ఉన్నటువంటి దాన్నే. నాకు మంత్ర మార్గాన్ని మాత్రమే కాకుండా సిద్ధ మార్గాన్ని కూడా అనుగ్రహించినటువంటి వారు. సన్యాసం తీసుకునేటువంటి సమయంలో గురువు చేతుల్లో నుండి శిష్యులు పుడతారు అనేటువంటి మాట ఉన్నది. అలా నాకు తల్లిగా, తండ్రిగా, గురువుగా, దైవంగా జగద్గురువు అయినటువంటి కృష్ణుడిని కూడా కృష్ణం వందే జగద్గురుం అని చెప్పారు కృష్ణుడిని కూడా. అలా గురువే దైవం, దైవమే గురువు, రెండింటినీ కూడా మీలో చూసుకుంటూ ఉన్నాం స్వామివారు. మీ భక్తులము శిష్యులం అందరం కూడా ఈ గురు పూర్ణిమ నాడు జగద్గురువులుగా మాత్రమే కాకుండా జగత్తును అనుగ్రహించేటువంటి దైవంగా అందరికీ కూడా మీ ఆశీస్సులను అందజేయండి స్వామివారు. మీ భక్తికి సూచన మాత్రమే అది. నాకు సంబంధించినంత వరకు ఏమిటి ఎట్లా ఉంటుంది అని అంటే, శంకరుల సంప్రదాయాన్ని అనుసరించి అహం దేవో నచాన్యోష్మి బ్రహ్మైవాహన్న శోకభాక్, నేనే దేవుణ్ణి, నాకు దుఃఖం లేదు అని చెప్పి శంకర సంప్రదాయంలో అహం బ్రహ్మాస్మి అని చెప్పడం జరిగింది. అయితే
అది అనుభవంలో ఉండేటువంటి స్థితి ఉండాలి. మామూలు లౌకికమైన మార్గంలో మనం ఏమిటనంటే దేహబుద్ధ్యా భవద్దాస, పరమేశ్వర దేహబుద్ధితో నీకు దాసుడిని నేను, జీవబుద్ధ్యా త్వదంశక, జీవబుద్ధితో నీ అంశది నేను, ఆత్మబుద్ధ్యా త్వమేవాహం, ఆత్మబుద్ధితో నీవే నేను. కనుక మనకు ఆ ఆత్మబుద్ధి నిలవాలని కోరుకుందాము. అంతదాకా మాత్రం అమ్మవారిని, స్వామిని, పరమేశ్వరుణ్ణి ఆరాధించవలసిందే, వాళ్ళ మంత్రములు చేయవలసిందే, వాళ్ళ అనుగ్రహాలు పొందవలసిందే. యద్భావం తద్భవతి. మనం ఏదైతే భావిస్తామో అదే మనకు దర్శనమిస్తుంది. రాతిని చూసి రాయి అనుకుంటే రాయిలాగే కనిపిస్తుంది, బొమ్మను చూసి బొమ్మ అనుకుంటే బొమ్మలాగే అనిపిస్తుంది. అక్కడున్నది రాయి కాదు, బొమ్మ కాదు, అమ్మ అనుకుంటే అమ్మగా అనుగ్రహిస్తుంది. అమ్మను ప్రేమమూర్తి, వాత్సల్యమూర్తి, మాతృమూర్తి అనేటువంటి భావంతో గనక పూజిస్తే ఏ దేవి అయినా సరే తల్లిగా అనుగ్రహిస్తుంది. శ్వేతవర్ణంతో భాసిస్తూ ఉన్నది, 8 చేతులతో పద్మంలో అమ్మవారు కూర్చొని వచ్చినటువంటి భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నది. అటువంటి పరమేశ్వరి, అటువంటి జగన్మాత, అటువంటి వారాహికి, ఆమె అనుగ్రహానికి అత్యంత ప్రశస్తమైనటువంటి ఈ వారాహి నవరాత్రులలో అందరూ అమ్మను ఆరాధించండి. ఇక్కడికి వచ్చి అమ్మను దర్శనం చేసుకోండి, అంతా తరించండి. గురువే దైవం, గురువే సత్యం, గురువే గమ్యం.